Hi everyone, welcome back to English with Jalil sir. So today we are going to discuss one more topic and that is related to subject verb agreement. ఎందుకంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ పైన కూడా చాలా క్వశ్చన్లు అడగడం జరిగింది. మనకు తెలియాల్సిన రూల్స్ ఏంటి అంటే సబ్జెక్ట్ సింగులర్గా ఉన్నప్పుడు ఏ వర్బ్ వస్తుంది, ప్లూరల్గా ఉన్నప్పుడు ఏ వర్బ్ వస్తుంది. నార్మల్గా అది మనకు తెలుసు, సింగులర్గా ఉంటే సింగులర్ వర్బ్, ప్లూరల్గా ఉంటే ప్లూరల్ వర్బ్. బట్ కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే ప్లూరల్ వచ్చినా కూడా మనకి సింగులర్ వర్బ్ వస్తుంది, రైట్? సో అది మనం తెలుసుకోవాలి. ఇంకొకటి కంజంక్షన్స్ వచ్చినప్పుడు ఏవి వాడాలి, రైట్? సో దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? కీట్స్ అండ్ షెల్లీ డాష్ రొమాంటిక్ పోయిట్స్ అన్నాడు. ఇక్కడ కీట్స్ అండ్ షెల్లీ, ఇక్కడ ఏమి ఇచ్చాడు? కీట్స్ అంటే సింగులర్, షెల్లీ అన్నా కూడా సింగులర్, అంటే టూ పర్సన్స్ దేంతో కంబైన్ అయింది అంటే కనెక్ట్ అయ్యారు అంటే అండ్ ద్వారా. కీట్స్ అండ్ షెల్లీ ఏమొస్తుంది? ఆర్ వస్తుంది, ఎందుకంటే ప్లూరల్ ఆర్ రొమాంటిక్ పోయిట్స్, రైట్? అండ్తో కనెక్ట్ అయ్యారు కాబట్టి, రైట్? కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, మై ఫ్రెండ్ అండ్ టీచర్ డాష్ ప్రైజ్ ఇన్ మై బుక్. ఇక్కడ ఏం జరిగింది? మై ఫ్రెండ్, ఇక్కడ సింగులర్, అండ్ టీచర్ సింగులర్. మళ్ళీ ఏమైంది? ఇక్కడ అండ్తో కనెక్ట్ అయ్యారు. సో అండ్తో కనెక్ట్ అయ్యారు, దేని గురించి మాట్లాడుతున్నారు? ప్రైజ్ ఇన్ మై బుక్, రైట్? ప్రైజ్డ్ మై బుక్. మనకేమొస్తుంది యాజ్ పర్ దిస్ లాజిక్ అంటే ప్రైజ్డ్ అంటే ఇది V3 కాబట్టి దీని ముందు ఏం రావాలి మనకి? ఇది పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి రైట్ ఆక్సిలరీ వర్బ్ రావాలి, రైట్? ఆక్సిలరీ ఏముంది? హ్యావ్, హ్యాజ్, వర్, ఆర్, రైట్? ఆక్సిలరీలో ప్రెజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ ఆర్ హ్యాజ్ వస్తుంది. మై ఫ్రెండ్ అండ్ టీచర్ ఇద్దరు కాబట్టి మనం ఏమనుకుంటాం? ప్లూరల్ కాబట్టి హ్యావ్ అనుకుంటాం, రైట్? హ్యావ్ ప్రైజ్డ్ మై బుక్. బట్ దట్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఎందుకు రాంగ్ ఆన్సర్ అంటే ఇక్కడ కీట్స్ అండ్ షెల్లీ ఆర్ రొమాంటిక్ పోయిట్స్ అన్నాం. ఇక్కడ పోయిట్స్ అంటే వారిద్దరి గురించి మాట్లాడుతున్నాం. బట్ ఇక్కడ మై ఫ్రెండ్ అండ్ టీచర్ వీళ్ళిద్దరు కలిసి దేని గురించి మాట్లాడుతున్నారు? ప్రైజ్డ్ మై బుక్. ఓన్లీ ఒక విషయం గురించే మాట్లాడుతున్నారు, అంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ వన్ ఐడియా ఆర్ వన్ థింగ్. సో వాళ్ళిద్దరు కలిసి ఒకదాని గురించే మాట్లాడుతున్నారు కాబట్టి ఏమవుతుంది? దాని యొక్క వర్బ్ అనేది సింగులర్ వస్తుంది. ఏమొస్తుంది? సింగులర్ వర్బ్ రావాలి. అంటే పర్సన్స్ ఇద్దరున్నా కూడా వర్బ్ ఏదొస్తుంది? సింగులర్గా వస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్లో? ఇఫ్ దే ఆర్ రిఫరింగ్ ఆర్ సజెస్టింగ్ ఆర్ టాకింగ్ అబౌట్ వన్ ఐడియా, దెన్ ఓన్లీ సింగులర్ వర్బ్ వస్తుంది. అంటే ఇక్కడ వాళ్ళిద్దరు గురించి దేని గురించి మాట్లాడుతున్నారు? ఓన్లీ వన్ థింగ్ గురించే మాట్లాడుతున్నారు, బుక్ గురించి. సో అలాంటప్పుడు సింగులర్ వర్బ్ మాత్రమే రావాలి, రైట్? అది గుర్తుంచుకోండి. మనం పర్సన్స్ని టోటల్గా కలిపి మాట్లాడాం కాబట్టి ఇక్కడ ఆర్, బట్ ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి ఒకదాని గురించే మాట్లాడుతున్నారు కాబట్టి హ్యాజ్, రైట్? Coming to third question, Padma as well as her sister Vijaya dash beautiful. మనకేమి ఇచ్చారు ఇక్కడ? పద్మ ఈజ్ ఎ పర్సన్ సింగులర్, యాజ్ వెల్ యాజ్ హర్ సిస్టర్ విజయ, పద్మ మరియు ఆమె విజయ డాష్ బ్యూటిఫుల్. సో మనకి ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఏం రావాలి? యాక్చువల్గా లాజికల్గా చూసినట్టయితే ఆర్ వస్తుంది, రైట్? బట్ దట్ ఈస్ రాంగ్. మనకి ఎప్పుడైనా యాజ్ వెల్ యాజ్ అనే రైట్ ఫ్రేజ్ వస్తుందో దానికంటే మన సబ్జెక్ట్లో ఏదైతే ఉంటుందో, సబ్జెక్ట్ ఒకవేళ సింగులర్ అనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుంది? ఓన్లీ సింగులర్ వర్బ్ మాత్రమే రావాలి. సింగులర్ వర్బ్ ఏంటి ఇక్కడ? ఈజ్. పద్మ యాజ్ వెల్ యాజ్ హర్ సిస్టర్ విజయ ఈజ్ బ్యూటిఫుల్. యాజ్ వెల్ యాజ్ కానీ, అలాంగ్ విత్ కానీ, టుగెదర్ కానీ ఇలాంటి వచ్చినప్పుడు ఏమొస్తుంది మనకి? ఓన్లీ ఈజ్ అనే సింగులర్ వర్బ్ మాత్రమే రావాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ఫోర్త్ వన్, ఈదర్ సీత ఆర్ పద్మ డాష్ క్లెవర్. ఇక్కడ ఈదర్ ఆర్ ఏంటి? ఇక్కడ కోరిలేటివ్ కంజంక్షన్ వచ్చింది. సో ఈదర్ సీత ఆర్ పద్మ అన్నప్పుడు ఇక్కడ ఏముంది? సీత సింగులర్, పద్మ సింగులర్. సో వీళ్ళిద్దరూ సింగులరే కాబట్టి ఈదర్ ఆర్ కాంబినేషన్లో వచ్చినప్పుడు వర్బ్ కూడా సింగులరే రావాలి. అంటే ఏకవచనంలో ఉన్నాయి కాబట్టి ఏకవచన వర్బ్ మాత్రమే రావాలి. ఏమొస్తుంది? ఈజ్ క్లెవర్ వస్తుంది. ఏమొస్తుంది? ఈజ్ క్లెవర్. ఈదర్ సీత ఆర్ పద్మ ఈజ్ క్లెవర్. కమింగ్ టు ఫిఫ్త్ వన్, neither my father nor my mother dash educated. ఇక్కడ మళ్ళీ ఈదర్ ఆర్ లాగానే neither nor, ఇది కూడా కంజంక్షన్. సో ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు కూడా మనము రైట్ ఏం చేయాలి? సింగులర్ వర్బ్ని మాత్రమే వాడాలి, అంటే ప్లూరల్ వర్బ్ అనేది వాడకూడదు. నీదర్ మై ఫాదర్ నార్ మై మదర్, పర్సన్స్ ఇద్దరు ఉన్నారు బట్ వర్బ్ మాత్రం సింగులర్గానే రావాలి, రైట్? నీదర్ మై ఫాదర్ నార్ మై మదర్ ఈజ్ ఎడ్యుకేటెడ్. సిక్స్త్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డాష్ రిటర్న్ ఫ్రమ్ కెనడా. ఇక్కడ మళ్ళీ ఈ రూల్ని చూడండి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటున్నాడు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే వన్ అనగానే ఏంటి? సింగులర్.
బట్ ఇక్కడ ఫ్రెండ్స్ అనేది ఏమైంది ప్లూరల్, తర్వాత మనకి డాష్ ఇచ్చాడు. రిటర్న్ ఫ్రమ్ కెనడా, రిటర్న్ అనేది ఏమవుతుంది ఇక్కడ రైట్ V3 అవుతుంది, ఎందుకంటే దానికంటే ముందు ఆక్సిలరీ రావాలి కాబట్టి అది పర్ఫెక్ట్లో ఉన్నట్టుగా. పర్ఫెక్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది V3 కంటే ముందు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ప్లూరల్లో ఉంది కాబట్టి మనం ప్లూరల్ వర్బ్ని రాస్తాము, బట్ దట్ ఈజ్ రాంగ్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే ఓన్లీ ఒక్కడే, ఎందులో ఫ్రెండ్స్లలో, అందరి ఫ్రెండ్స్లలో ఒక్కడు మాత్రమే ఎక్కడి నుంచి వస్తున్నాడు, రిటర్న్ అయ్యాడు కెనడా నుంచి. సో మనం ఒకటి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి సింగులర్ వర్బ్ మాత్రమే తీసుకోవాలి. హ్యాజ్ ఏమొస్తుంది ఇక్కడ హ్యాజ్ మాత్రమే వస్తుంది. సో మనం ఏంటి ఇక్కడ అండ్ అనేది రెండు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఏ విధంగా వర్బ్ వచ్చిందో అబ్జర్వ్ చేయండి. అండ్ కమింగ్ టు యాజ్ వెల్ యాజ్ కాకుండా అలాంగ్ విత్ కానీ టుగెదర్ కానీ వచ్చినప్పుడు కూడా మనకి ఓన్లీ సింగులర్ వర్బ్ వస్తుంది. ఈదర్ ఆర్ నీదర్ నార్. సో ఈ కాంబినేషన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ కమింగ్ టు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈదర్ ఆర్లో మనకి ఓన్లీ సింగులర్ వర్బ్ మాత్రమే సింగులర్ నౌన్ మాత్రమే వచ్చింది, అంటే సేమ్ కాంబినేషన్. ఇక్కడ సీత సింగులర్, పద్మ సింగులర్. సో ఇద్దరు సింగులరే కాబట్టి మన వర్బ్ కూడా సింగులర్ వస్తుంది, రైట్. అండ్ కమింగ్ టు 6th వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే వన్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్, అలాంటప్పుడు ఏమొస్తుంది సింగులర్ వర్బ్ మాత్రమే వస్తుంది. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 7, మెనీ ఏ లీడర్ డాష్ పెయిడ్ హోమేజ్ టు గాంధీ. సో ఇక్కడ మళ్ళీ మనకి మెనీ ఏ కాంబినేషన్ ఏంటి, ఇక్కడ మెనీ ఏ కాంబినేషన్ వచ్చినా కూడా మనకి సింగులర్ వర్బ్ మాత్రమే రావాలి. మెనీ ఏ లీడర్ కూడా ఇక్కడ సింగులరే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. బట్ ఇక్కడ మనం మెనీ అనగానే ఏమనుకుంటాం ప్లూరల్ అనుకుంటాం, రైట్. మెనీ ఏ వచ్చింది అంటే ఓన్లీ సింగులర్. మెనీ ఏ లీడర్ పెయిడ్ అంటే ఇక్కడ ఏంటి ఇది V3, దానికంటే ముందు ఆక్సిలరీ వస్తుంది అంటే పర్ఫెక్ట్ కిందికి వస్తుంది. సో మెనీ ఏ లీడర్ హ్యాజ్ వస్తుందా హ్యావ్ వస్తుందా అంటే ఇప్పుడు మనం సింగులర్గా తీసుకోవాలి కాబట్టి హ్యాజ్ వస్తుంది. మెనీ ఏ లీడర్ హ్యాజ్ పెయిడ్ homage to Gandhi. And coming to 8th question, each actor and actress dash very popular. మనకి ఈచ్ వచ్చింది అంటే ఏమనుకుంటాం మనం, రైట్, అందరి గురించి మాట్లాడుతున్నాం, ఇండివిజువల్గా అందరి గురించి మాట్లాడుతున్నాం అనుకుంటాం. ఈచ్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్, మళ్ళీ ఇక్కడ తో మనకి కంబైన్డ్ అయింది, రైట్. సో అలాంటప్పుడు మనం ఇది ప్లూరల్ అనుకుని ఏం చేస్తాము అంటే దీనికి ప్లూరల్ వర్బ్ రాస్తాం, దట్ ఈజ్ రాంగ్. ఈచ్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఈజ్ వెరీ పాపులర్ అనాలి. ఏమనాలి ఇక్కడ ఈజ్ వెరీ పాపులర్, ఎందుకంటే ఈచ్తో కూడా మనకి సింగులర్ వర్బ్ మాత్రమే వస్తుంది. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 9, నన్ ఆఫ్ దెమ్ డాష్ అగ్రీడ్ విత్ మీ. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, నన్తో సెంటెన్స్ స్టార్ట్ చేసి, రైట్, దెమ్ అంటే ఇట్స్ ప్లూరల్. సో ఇక్కడ మనకి సింగులర్ వస్తుందా ప్లూరల్ వస్తుందా అంటే ఇక్కడ నౌన్ అనేది ప్రొనౌన్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి ప్లూరలే రావాలి. నన్ ఆఫ్ దెమ్ అగ్రీడ్ అంటే ఏంటి V3. సో V3 కాబట్టి దీనికంటే ముందు ఆక్సిలరీ అనేది రావాలి, అంటే ఇది పర్ఫెక్ట్లో ఉంది. సో ఆక్సిలరీ ఏమొస్తుంది ప్లూరల్కి సంబంధించి హ్యాజ్ ఆర్ హ్యావ్. సో ఈజ్ వాజ్ అనేది రాంగ్, ఎందుకంటే ఇది వాజ్ కూడా సూటబుల్ కాదు, పర్ఫెక్ట్లో రాదు. సో ఇక్కడ సింగులర్ అయితే హ్యాజ్ రావాలి, బట్ ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి ఏం రావాలి హ్యావ్ రావాలి, రైట్. హ్యావ్ అనేది తీసుకుంటే మనకి సూటబుల్ ఆన్సర్. నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ అగ్రీడ్ విత్ మీ. So coming to 10th question, 10 years dash a long period. 10 years అంటే ఇట్స్ ఎ ప్లూరల్. 10 years is a plural. సో మనకేమొస్తుంది ప్లూరల్ వర్బ్ వస్తుంది అని అనుకుంటాం, బట్ దట్ ఈస్ రాంగ్. సో 10 ఎప్పుడైతే నెంబర్ వస్తుందో, రైట్, నెంబర్ వచ్చినప్పుడు ఏమవుతుంది 10 years అని వచ్చినా కూడా వర్బ్ మాత్రం సింగులరే రావాలి. 10 years ఈజ్ ఏ లాంగ్ పీరియడ్. 10 years ఈజ్ ఏ లాంగ్ పీరియడ్. అండ్ కమింగ్ టు 11th చూడండి, 500 rupees డాష్ ఎ లార్జ్ అమౌంట్. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి 500 rupees అంటే ప్లూరల్లో ఉంది. సో ప్లూరల్లో ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది ఇక్కడ ప్లూరల్ వర్బ్ వస్తుంది అనుకుంటాం, బట్ దట్ ఈజ్ రాంగ్. 500 rupees ఈజ్ ఏ లార్జ్ అమౌంట్, దీనికి కూడా మళ్ళీ మనం సింగులర్గానే వాడాలి. ఇక్కడ రైట్ ఇయర్స్ టైంకి కానీ ఇక్కడ మనీకి కానీ. అండ్ కమింగ్ టు వెయిటేజ్ 50 kilograms ప్లూరల్లో వచ్చింది, బట్ దీన్ని కూడా మనం ఏం చేయాలి సింగులర్గానే తీసుకోవాలి. 50 kilograms ఆఫ్ రైస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అస్, రైట్. ఇందులో అబ్జర్వ్ చేయండి, ఇందులో మెనీ ఏతో వచ్చినప్పుడు కూడా మనకి సింగులర్ వర్బ్ వచ్చింది, ఈచ్తో వచ్చినప్పుడు కూడా మనకి సింగులర్ వర్బ్ వచ్చింది, నన్తో వచ్చిన సింగులర్ వర్బ్. అండ్ టైం ఇక్కడ ఏమొచ్చాడు మనకి రూపీస్ మనీ, అండ్ ఇక్కడ వెయిటేజ్. సో అవి నెంబర్స్ అనేది ప్లూరల్లో ఉన్న వర్బ్ మాత్రం సింగులర్గానే ఉంటుంది.
రైట్. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 11. సో ఇక్కడ మనకి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫైండ్ అన్ ఎర్రర్ ఫ్రమ్ ద సెంటెన్స్, ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే ఏ సెంటెన్స్లో మనకి ఎర్రర్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 11th క్వశ్చన్, ఐ హ్యావ్ సీన్ సమ్ బ్యూటిఫుల్ సీనరీస్ ఇన్ రామోజ్ ఫిలిం సిటీ. మనకి ఇక్కడ ABCD అని 4 పార్ట్స్ ఇచ్చాడు. మనకి ఏ పార్ట్లో మిస్టేక్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఐ హ్యావ్ సీన్, ఎస్, ఓకే, సబ్జెక్ట్ అండ్ ఆక్సిలరీ అండ్ V3, ఓకే, ఇట్స్ కరెక్ట్. ఐ హ్యావ్ సీన్ సమ్ బ్యూటిఫుల్, రైట్. ఇక్కడ మనకి ఆ సెంటెన్స్ రిలేటెడ్ అడ్జెక్టివ్ ఇవ్వడం జరిగింది, రైట్. అండ్ సీనరీస్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? సీనరీస్ అన్నాడు. సీనరీస్ అనేది రాంగ్ అవుతుంది. సీనరీస్ ఏంటి ఇక్కడ? సీనరీస్ అనేది రాదు, మనకేమొస్తుంది? ఓన్లీ సీనరీ మాత్రమే రావాలి. ఎందుకు అంటే ఇది అన్కౌంటబుల్ నౌన్. సీనరీ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి మనకేం రావాలి ఇక్కడ? సీనరీ మాత్రమే రావాలి, రైట్. సో ఇక్కడ అందుకోసమే సి ఈజ్ ద రాంగ్ వన్. అంటే అన్కౌంటబుల్ నౌన్ వచ్చినప్పుడు సీనరీ అంటే ప్లూరల్లో వాడకూడదు దాన్ని. కమింగ్ టు 12th one, అథ్లెటిక్స్ ఆర్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ నవ్ డేస్. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు? అథ్లెటిక్స్ ఆర్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ నవ్ డేస్. 4 పార్ట్స్ ఇవ్వడం జరిగింది. సో అథ్లెటిక్స్ ఈజ్ కరెక్ట్ వన్. ఆర్ గివెన్ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ఆర్ గివెన్ అనేది ఏమవుతుంది? రాంగ్. ఎందుకు రాంగ్ అంటే అథ్లెటిక్స్ అనేది ఏంటి? ఇట్స్ ఓన్లీ వన్ యాక్టివిటీ, రైట్. ఇది అన్కౌంటబుల్ నౌన్ అంటే సింగులర్ నౌన్. ఇది యాక్చువల్గా అథ్లెటిక్స్ అంటే ఎస్ ఉంది కదా అని చెప్పేసి మనం ప్లూరల్ అనుకుంటాం, బట్ దట్ ఈస్ రాంగ్. ఇది సింగులర్ నౌన్. సో సింగులర్ నౌన్ వచ్చినప్పుడు ఏం రావాలి? యాక్చువల్గా ఈజ్ రావాలి. సో విచ్ ఈజ్ ద రాంగ్ హియర్? బి ఈజ్ ద రాంగ్. అథ్లెటిక్స్ అనే కాదు, ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథ్స్, ఎకనామిక్స్, రైట్, ఇలాంటి ఫిజిక్స్, ఇవన్నీ మనకి ప్లూరల్లో కనిపిస్తాయి, బట్ దే ఆర్ ఆల్ సింగులర్ నౌన్, రైట్. కమింగ్ టు 13 క్వశ్చన్ నెంబర్, I received 5,000 rupees from the manager. I, subject, okay, received verb, okay, 5,000 rupees. సో ఇందులో మనకి మిస్టేక్ ఉంది. ఇప్పుడే మనం చూసాం, ఏం చూసాం? 5,000 అనేది సింగులర్గానే ఉంటుంది. రూపీస్ అన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఎస్ అనేది యాడ్ అవుతుంది. బట్ ఇక్కడ ఈ నెంబర్కి మనం ఎలాంటి ఎస్ అనేది యాడ్ చేయకూడదు, ఓన్లీ సింగులర్గానే రాయాలి. 5,000 రూపీస్. అంతేకాకుండా 10 lakh rupees, రైట్, ఆ విధంగా మనం రాయాలి. అంతేకాని 10 lakhs అని, 5,000s అని, రైట్, ఆ విధంగా రాయకూడదు. హండ్రెడ్స్ అని, రైట్, 500 rupees, అంతే, అలాగనే రాయాలి. కానీ hundreds, thousands, lakhs అలా రాయకూడదు. సో సి ఈజ్ ద రాంగ్ వన్ హియర్. అండ్ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 14, బోత్ సన్స్ ఆర్ లాయర్స్. ఓకే, ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు? హిస్ బోత్. బి వచ్చేసి సన్స్ ఆర్ లాయర్స్. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ మిస్టేక్ ఏంటి ఉంది అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద రాంగ్ వన్. హిస్ బోత్ సన్స్ అనకూడదు, ఏమనాలి? ఇది ఇన్వర్షన్లో ఉండే బోత్ హిస్ సన్స్ అనాలి. ఏమనాలి? బోత్ హిస్ సన్స్ ఆర్ లాయర్స్ అనాలి. బోత్ అనేది ఫ్రంట్లో రావాలి, రైట్. ఫస్ట్ వన్ ఈజ్ ద రాంగ్ హియర్. అండ్ కమింగ్ టు 15th, దిస్ పిక్చర్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ద టూ. మనకి ఇందులో సెంటెన్స్లో మిస్టేక్ ఇక్కడ ఉంది, మనం ఈజీగా కనిపెట్టవచ్చు, రైట్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఉంది ఈ సెంటెన్స్ అనేది. దిస్ పిక్చర్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ద 2 అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? 2, ఓన్లీ రెండింటిని మాత్రమే కంపేర్ చేస్తున్నాడు. సో రెండింటిని కంపేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ డిగ్రీ అనేది, రైట్, సూపర్లేటివ్లో ఉండకూడదు, రైట్, సూపర్లేటివ్లో ఉండకూడదు. ఏముండాలి? దిస్ పిక్చర్ ఈజ్ బెటర్ అనాలి. ఏమనాలి? బెటర్ ఆఫ్ ద 2, ఎందుకంటే రెండింటిని కంపేర్ చేస్తున్నాం కాబట్టి. రెండు కంటే ఇఫ్ యు ఆర్ కంపేరింగ్ మోర్ దాన్ 2, దెన్ యూ కెన్ యూజ్ యాజ్ ఎ సూపర్లేటివ్. బట్ హియర్ వీఆర్ టేకింగ్ ఓన్లీ టూ థింగ్సే కాబట్టి మనకి ఓన్లీ కంపారిటివ్లోనే రావాలి. దిస్ ఈజ్ అబౌట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ క్వశ్చన్. సో 11th క్వశ్చన్ చూసినట్టయితే ఏమి ఇచ్చాడు? మనకి అన్కౌంటబుల్ నౌన్ ఇవ్వడం జరిగింది. అండ్ 12thలో మనకేంటి? రైట్, సింగులర్ నౌన్ యొక్క వర్బ్ అనేది రాంగ్ ఉంది. అండ్ 13thలో కూడా, రైట్, నెంబర్ ఏదైతే మనీ ఏదైతే ఉందో మనీని ప్లూరల్లో రాయకూడదు, రైట్, సింగులర్గానే రాయాలి. అండ్ కమింగ్ టు 14th, బోత్ హిస్ సన్స్ అనేది ఇన్వర్షన్లో రాయాలి. అండ్ 15th వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించిన క్వశ్చన్, రైట్. ఈ రూల్స్ని కొద్దిగా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఎగ్జామ్లో ఆన్సర్ చేయొచ్చు.